నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ ఇంట్లో దీన్ని వెలిగించండి. మీకు డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలానే మీ డబ్బు రాబడికి సంబంధించిన ఏవైతే ఆటంకాలు ఉంటున్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పని కూడా అనుకున్న టైంకి అయిపోతాయి. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఇబ్బంది వస్తున్నా, అంటే సమస్య వస్తున్నా, మీ చుట్టూ ఉన్న వారితో సమస్యలు వస్తుంటే కనుక అవి మాయమైపోతాయి. కొంతమంది ఏం చేస్తారు, ఈరోజు మేము ఈ పని చేస్తున్నామండి, రేపు ఆ పని చేయబోతున్నాం మేము, అలా అని చెప్పేసి పక్కింటి వాళ్ళతోనూ అలా చెప్పేస్తుంటారు. ఆ పని ఆగిపోతుంది. మానసికమైన ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అది కూడా మన చుట్టూ ఉండే వ్యక్తుల వల్ల, ఏడుపుల వల్ల అలాంటి సమస్యలు వస్తాయి. ఏంటంటే మేము ఈ పని చేస్తున్నామని గొప్పగా చెప్తుంటారు కొంతమంది. ఇక అవతల వాళ్ళు ఈర్ష్య, అసూయలతో ఆహా ఇంకేంటి అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అనే ఒక రకమైన దిష్టి ఏడుపుల వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అలానే అనుకున్న పనులు సరిగ్గా వెళ్ళకపోగా ఆగిపోతాయి. ఈరోజు మీరు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఎటువంటి సమస్యల నుంచైనా సరే మీరు బయటపడవచ్చు. డబ్బు రాబడి రోజు రోజుకి పెరిగే మార్గాలు మీకు తెలుస్తాయి. ధన రాబడి పెరుగుతుంది. అలానే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అనారోగ్య సమస్యలతో డబ్బు వృధా ఖర్చు అవుతుంటే కనుక వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. మన చుట్టూ ఉండే వాళ్ళు ఏడుస్తుంటే కనుక వాళ్ళు జనఘోష, ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, మనతో స్నేహితులుగా నటిస్తూ మన మీద ఏడ్చేవాడు చాలామంది ఉంటారు. నీకేంటి నువ్వు అలా ఉన్నావు, ఇలాంటి మాటలు వస్తూ ఉంటే మీరు వినే ఉంటారు. వాటి ద్వారా కూడా తగులుతుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల వాటి నుంచి మీరు బయటపడతారు. చాలా అద్భుతమైన పరిహారం ఇది. ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. వీళ్ళు చేయకూడదు అనేది ఏం లేదు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. కాకపోతే ఆడవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెలసరి సమయంలో మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని. అయితే ఈ పరిహారాన్ని ఏ రోజు నుంచైనా మొదలు పెట్టుకోవచ్చు. అంటే మనకు వచ్చే వారంలో ఏ రోజు నుంచైనా సరే మీకు కుదిరినప్పుడు మొదలు పెట్టండి. ఇలా మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి 21 రోజుల పాటు చేయండి. మీరు ఉదయమైనా చేయొచ్చు, సాయంత్రమైనా చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా వీలుంటుందండి ఈ పరిహారం చేయడానికి. అంటే వారంలో ఒక రోజు కొందరికి కుదరచ్చు, కొందరికి కుదరకపోవచ్చు. అలా మీకు కుదిరిన రోజున మీరు మొదలు పెట్టుకోవచ్చు. అలానే ఉదయమైనా సాయంత్రమైనా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి వీలయ్యే ఒక మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు. కానీ ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా స్నానం చేసి చేయాలి. ఏ రకంగా చేయాలనేది చెప్తాను, ఆ రకంగా చేయండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలా చేయడం వల్ల 10 మందికి రీచ్ అవుతుంది వీడియో. అలానే వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజలు, పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అలా పెడితేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా ముందుగా మీ వరకు వస్తాయి. ఓకేనండి, ఇక మన విషయంలోకి వెళదాము. ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో మీ పూజ గదిలోనే దేవుని పటం పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటారు కదా, అక్కడ ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేసినా, సాయంత్రం చేసినా, ఉదయం చేసినా కానీ మీరు నిత్య పూజలో ఏ రకంగా దీపారాధన పెడతారో అదే రకంగా పెట్టుకొని చేయండి. ఆ తర్వాతనే ఈ పరిహారానికని చెప్పుకొని ఈ దీపారాధన చేసుకోవాలి. ఏ కుందైనా తీసుకోండి, ఇత్తడిదైనా, రాగిదైనా, వెండిదైనా ఏదైనా పర్వాలేదు తీసుకోండి. ఒకే ఒక్క కుంది తీసుకోండి. లేదంటే మట్టి ప్రమిదైనా తీసుకోండి. ఒకే ఒక్క మట్టి ప్రమిద తీసుకోండి. మీరు అంటారేమో మట్టి ప్రమిద మీద మట్టి ప్రమిద పెట్టాలి కదండి అని అంటారేమో. ఇది ఒక తంత్ర పరిహారం అండి, అందుకని ఒకే ఒక్క మట్టి ప్రమిద సరిపోతుంది, తీసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కుటుంబ సభ్యులు కొంతమంది ఉంటారు. డబ్బు సంపాదించేవారు ఎవరైనా ఉంటే సంపాదించేవారిని చులకనగా మాట్లాడుతుంటారు. అలా చులకనగా మాట్లాడడం వల్ల, అంటే మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడు సంపాదిస్తున్నాడు, ఒక పిల్లవాడు సరిగ్గా సంపాదించడం లేదు, వాడిని చూపించి ఈ పిల్లవాడిని అవమానిస్తూ ఉంటారు, బాధపడేటట్టు చేస్తుంటారు. అలా ఆ పిల్లోడికి అసూయ కలుగుతుంది, ఈర్ష్య కలుగుతుంది. ఈ రకంగా కొంతమంది చేస్తూ ఉంటారు. సంపాదించే వారిని చూపించి, సంపాదించిన వారిని చూపించి బాధ పెడుతూ ఉంటారు. ఇక ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. అది కూడా కారణం అవ్వచ్చు. ఏంటంటే ఇలాంటి వారిని పోల్చి చూపిస్తుంటాం కాబట్టి సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు తక్కువగా చూడకండి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఫలితం మాత్రం ఖచ్చితంగా తీరుతుంది. చుట్టూ మీకు ఈ దీపారాధన అనేది ఒక రక్షణగా ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి ఈ పరిహారానికని. ఈ పరిహారం చేస్తే వేరే పరిహారాలు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా మీరు చేసుకోవచ్చు. మీరు నిత్య పూజ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు.
ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధనకు వాడుకోవచ్చు. అంతేగాని వేరే నూనెలు మాత్రం వాడకండి. ఇప్ప నూనె ఇలాంటి రకరకాల నూనెలు ఉంటాయి కదా, వాటిని మాత్రం వాడకండి. చెప్పిన వాటిల్లో నుంచి ఏదో ఒకటి ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఈ మూడింట్లో ఏది మీకు అవైలబుల్గా ఉంటుందో ఆ నూనెతోనే మీరు దీపారాధన చేసుకోండి. ఇక 2 తెల్లటి ఒత్తులు మాత్రమే వేయాలి దీంట్లో. దీనికని దీపారాధన కుంది వాడుకోవచ్చు, మనం మట్టి ప్రమిద వాడుకోవచ్చు. నేనైతే మట్టి ప్రమిదల్లోనే చూపిస్తున్నాను నేను మీకు. కొంతమంది అడుగుతున్నారు, మీరు ఇన్ని పరిహారాలు చెప్తున్నారు కదండి, ఎలా చేసుకోగలుగుతాం అంటున్నారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక సమస్యకు అనేక రకాల పరిహారాలు ఉంటాయి. ఒక సమస్యకు ఒక పరిహారాన్ని ఒకరు చేసుకోగలుగుతారు, ఒకరు చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒక పరిహారానికి మనం చెప్పుకున్న పదార్థాలు, టైము ఇలాంటివన్నీ కూడా కూడుకొని ఉంటాయి. ఆ వస్తువులు అవన్నీ కూడా కొందరికి అవైలబుల్గా ఉండొచ్చు, ఒకవేళ కొందరికి టైం కుదరకపోవచ్చు. కానీ సేమ్ ఫలితాన్నిచ్చే మరొక పరిహారం కూడా ఉంటుంది. ఆ పరిహారాన్ని వేరే వాళ్ళు చేసుకోవడానికి అవైలబుల్గా ఉండొచ్చు. మన ఛానల్లో అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. వాటిల్లో నుంచి మీరు చేసుకుని వీలుని బట్టి ఎంచుకొని చేసుకోండి. అన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ ఇప్పుడు చెప్పుకున్న ఈ పరిహారం కూడా మీ యొక్క సమస్యను బట్టి, ఈ పరిహారం మీకు వీలైతే కనుక తప్పకుండా చేయండి. చాలా ఈజీ పరిహారం, అలానే ఖర్చు లేనిదని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రకంగా మీరు దీపారాధన చేసిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. దాంట్లో సగ్గుబియ్యాన్ని కర్ర పెండల నుంచి తయారు చేస్తారు. ఈ సగ్గుబియ్యం జాతక రీత్యా శుక్రుడికి సంబంధించిన వాడు. అంటే శుక్రుడికి సంబంధించిన ఇబ్బందులు కానీ, వాటి ద్వారా నష్టపోతున్నా కానీ సగ్గుబియ్యంతో దీపారాధన చేసుకోవాలి. ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. 2 ఒత్తులు తీసుకోండి, తెల్లటి ఒత్తులు తీసుకొని, అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కాదండి, మామూలు ఒత్తులు ఒక 2 ఒత్తులు తీసుకొని విడివిడిగా వేయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తానండి, అదే రకంగా వేయండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసిన తర్వాత దీపంలో 5 అంటే 5 సగ్గుబియ్యం గింజలు వేయండి. దీపారాధన చేసిన తర్వాతనే వేయాలి, ముందు కాదు, చేసిన తర్వాతనే వేయాలి. ఇక మీ మనసులో ఉన్న కోరికలు, సమస్యలు అన్నీ కూడా చెప్పుకోండి. మీ ఇష్ట దైవాన్ని నామాన్ని యొక్క పేరు ఏదైతే ఉందో ఆ దైవాన్ని ఇష్టంగా ఉంటారో వారి యొక్క నామాన్ని ఒక 2 నిమిషాల పాటు మనసులో తలుచుకోండి. అక్కడే కూర్చొని పూజ గదిలోనే, అంటే మీ పూజ గదిలోనే చక్కగా మీ యొక్క దేవుడు ముందు 2 దీపారాధన కుందులో దీపారాధన చేసుకున్నారు. తర్వాత ఈ దీపారాధన కూడా చేసుకొని మీ యొక్క దైవానికి సంబంధించిన నామాన్ని తప్పకుండా మనసులో తలుచుకోండి. తర్వాత సాంబ్రాణి ధూపాన్ని ఆ దీపారాధనకు చూపించండి. ఏదైతే మీరు చేశారో ఈ సగ్గు బియ్యంతో దీపారాధన దానికి చక్కగా చూపించండి. తర్వాత మీరు పూజించే దేవుడికి చూపించండి. ఇక మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులకు ఈ సాంబ్రాణితో ధూపాన్ని చూపించండి. ఇక దీపారాధన కొండకి పోయిన తర్వాత ఈ ప్రమిదల్లో ఉన్న సగ్గుబియ్యం ఉంది కదండి, సగ్గుబియ్యం ఒత్తులను కూడా కలిపి వీటిలో కొంచెం కర్పూరం వేసి వెలిగించండి. అంటే కొండెక్కిన దీపారాధన కుందుల్లో ఒత్తులు సగ్గుబియ్యం మిగిలిపోయి ఉంటాయి కదా, వాటిల్లోనే కాస్త కర్పూరం వేసి ఒత్తులు సగ్గుబియ్యం గింజలు పూర్తిగా కాలిపోయేలా మరి చక్కగా కర్పూరం వేసి వెలిగించండి. ఈ రకంగా మీరు ప్రతిరోజు కూడా ఈ పరిహారాన్ని 21 రోజుల పాటు ఇప్పుడు చూపించిన విధంగా ఒత్తులు వేస్తారు, సగ్గుబియ్యం గింజలు వేస్తారు, దీపారాధన చేసుకుంటారు. తర్వాత ఆ సగ్గుబియ్యం ఆ ఒత్తులు పూర్తిగా అవి వెలిగిపోయేలా, అంటే కర్పూరంలో వెలిగిపోయేలా, కాలిపోయేలా చేయండి. ఈ రకంగా 21 రోజుల పాటు చేస్తూ ఉండాలి. ఈ పరిహారాన్ని ఏ రోజు నుంచి అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకుని వీలుంటుంది. కాకపోతే ఆడవారికి నెలసరి వచ్చిన తర్వాత నుంచి మొదలు పెట్టండి. 21 రోజుల పాటు చేయండి. ఇంట్లో ఎవరో ఒకరు చేస్తే సరిపోతుందండి. మీలో కొంతమంది అంటారేమో, 21 రోజులు చేద్దామనుకొని మేము మొదలు పెట్టామండి, కొన్ని రోజుల పాటు చేసాము, మధ్యలో ఇబ్బంది వచ్చింది, ఒక 2-3 రోజుల పాటు లేదంటే ఒక రోజు పాటు ఇబ్బంది వచ్చింది, ఆ రోజు చేయలేని పరిస్థితి వచ్చింది, మిగతా రోజులన్నింటినీ కూడా కంటిన్యూ చేసుకోవచ్చా అంటారేమో. అలా చేయకూడదండి. అంటే 21 రోజులు అనుకున్నప్పుడు 21 రోజుల పాటు కంటిన్యూగా చేసుకోవాలి. మీ నెలసరి అయిపోయిన దగ్గర నుంచి 21 రోజుల పాటు చేయండి. ఇక ఒకవేళ అలాంటి బ్రేక్ వచ్చిందనుకోండి, మళ్ళీ మొదటి నుంచి మీరు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రతిరోజు కూడా సాంబ్రాణితో ఇల్లంతా చూపించండి. దీపారాధనగా సగ్గుబియ్యాన్ని మాత్రమే వాడాలి, మరో ఆప్షన్ అయితే లేదు. చేస్తే కనుక విశేషమైన శక్తి వస్తుందండి, మీ ఇంట్లో పాజిటివ్ శక్తి వస్తుంది. ఉదయమైనా సాయంత్రమైనా చేయండి, తప్పకుండా చేయండి. చేసిన తర్వాత మీ యొక్క రిజల్ట్ని మాత్రం నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎలా అనిపించిందని మాట కూడా చెప్పండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.